ఎవరైతే ఆడవాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ కొంటే కనుక 36,000 రూపాయల వరకు సబ్సిడీ ఇవ్వబోతుంది గవర్నమెంట్. అయితే ఏ గవర్నమెంట్ ఈ సబ్సిడీ ఇస్తుంది పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మొదటిగా లేటెస్ట్ ఆటోమొబైల్ కోసం ఖచ్చితంగా మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఒక మ్యాటర్ లోకి వెళ్తే, తాజాగా ఢిల్లీ ప్రభుత్వం ఈవీ పాలసీ 2.0 అయితే అనౌన్స్ చేస్తుంది. డ్రాఫ్ట్ పాలసీ అయితే వచ్చింది. ఈ డ్రాఫ్ట్ పాలసీలో మరికొన్ని అంశాలు అయితే చేర్చే అవకాశం ఉంది. అందులో మొదటి అంశం ఏంటంటే, మహిళలు గనక ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కొనుగోలు చేస్తే వాళ్ళకి అదనంగా సబ్సిడీ అయితే యాడ్ అవుతుంది అనమాట. ఆ సబ్సిడీ ఎంత వస్తుందంటే హైయెస్ట్ 36,000 రూపాయల వరకు ఎలక్ట్రిక్ 2 వీలర్ మీద అయితే లభిస్తుంది. సో సాధారణంగా ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ 2 వీలర్ కి 1 కిలోవాట్ అవర్ కి 10,000 రూపాయల లెక్కనైతే ఇస్తున్నారు. బట్ మహిళలు గనక ఎలక్ట్రిక్ 2 వీలర్ ని తీసుకుంటే గనక కిలోవాట్ అవర్ కి 12,000 రూపాయలు చొప్పున మాక్సిమం క్యాప్ వచ్చి, అంటే ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన కానివ్వండి, ఆ ఎలక్ట్రిక్ బైక్ యొక్క బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ 5 కిలోవాట్ అవర్ కెపాసిటీ ఉన్నా కూడా 5-12 లెక్క చూసుకుని అలా ఫైనల్ ప్రైస్ అయితే ఎవరు అనమాట. 60,000 కింద సబ్సిడీ అయితే ఎవరు మ్యాక్స్ వచ్చి 3 కిలోవాట్ అవర్ లెక్క కింద తీసుకుంటారు. అంటే 3 కిలోవాట్ అవర్కి 12,000 లెక్కను చూసుకుంటే కనుక 36,000 రూపాయల వరకు మాక్సిమం సబ్సిడీ అనేది. ఒకవేళ లేడీస్ తరపున లేడీస్ నేమ్ తో రిజిస్టర్ చేసుకుంటే ఎలక్ట్రిక్ 2 వీలర్ కనుక వాళ్ళకి 36,000 రూపాయల వరకు మాక్సిమం సబ్సిడీ ఇస్తామని చెప్తున్నారు. ఒక మంచి ఇనిషియేటివ్ అని చెప్పుకోవచ్చు ఢిల్లీ ప్రభుత్వం నుంచి. ఎందుకంటే ఇది కంప్లీట్ గా ఫైనలైజ్ అవ్వలేదు, బట్ క్లోజ్ సోర్సెస్ నుంచి వచ్చిన కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అయితే, మనకి ఇంటర్నెట్ లో న్యూస్ ప్రకారం అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాం అనమాట. ఒకవేళ ఇది నిజమైతే కనుక మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పాలసీ వస్తే బాగుంటుంది అనిపిస్తుందండి. ఎందుకంటే మహిళలకు కూడా ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ప్రకారంగా సపోర్ట్ చేస్తే, ఎక్కువగా హోమ్ మేకర్స్ కూడా ఈ మధ్యకాలంలో పిల్లల్ని తీసుకెళ్ళడం కానివ్వండి, చిన్న చిన్న పనులకు వాళ్ళ పనులు అటు ఇటు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి సబ్సిడీ వస్తే కనుక అటు పురుషుల ద్వారా నుంచి కానివ్వండి, ఇటు మహిళల ద్వారా నుంచి కూడా ఎలక్ట్రిక్ వెహికల్ అడాప్షన్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఈవెన్ జెంట్స్ కూడా ఒకవేళ వాళ్ళ పేరు మీద కాకపోయినా మహిళల పేరు మీద రిజిస్టర్ చేస్తే ఇంకొంచెం సబ్సిడీ వస్తుంది. కాబట్టి అలా పుష్ చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనిపించే అవకాశం అయితే ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో అయితే మన ఏపీలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి అడిషనల్ గా స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ అయితే లేవు. బట్ ఢిల్లీ ప్రభుత్వం అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పిఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ సబ్సిడీ కాకుండా వీళ్ళ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా కిలోవాట్ అవర్ కి అడిషనల్ గా సబ్సిడీ ఇస్తుంది. అందుకని ఇప్పుడు ఢిల్లీలో ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేస్తారో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అక్కడ మరింత చౌకగా ఎలక్ట్రిక్ వెహికల్ లభించడానికి కారణం అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ యాడ్ అవ్వడం వల్ల ఎక్కువ డబ్బులు అనేది ఆదా అయినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఒకసారి మనం ఢిల్లీ ఈవీ పాలసీ గురించి మాట్లాడుకుంటే, ఈ ఢిల్లీ ఈవీ పాలసీ అనేది 2020 సంవత్సరంలో అయితే ప్రారంభమైంది అనమాట. ఎప్పుడంటే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఢిల్లీ ఈవీ పాలసీని అయితే స్టార్ట్ చేశారు. అప్పుడులో ఏంటంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ మాత్రం ఉండేది. వీళ్ళు ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం చేశారంటే, మన స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా సబ్సిడీ ఇవ్వాలి, పొల్యూషన్ ని మనం తగ్గించాలంటే ఇలాంటి బెనిఫిట్స్ ఇస్తే గనక మరింత మంది ఈవీస్ కి అడాప్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా వీళ్ళు తీసుకొచ్చిన పాలసీ అనమాట. అప్పుడు వీళ్ళు కేవలం ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కానీ కాదు, ఎలక్ట్రిక్ సైకిల్స్ కూడా సబ్సిడీ ఇచ్చారు. 5,500 రూపాయలు ఎవరైనా ఎలక్ట్రిక్ సైకిల్ కొంటే ఎలక్ట్రిక్ సైకిల్ సబ్సిడీ ఇచ్చేవారు. ఎలక్ట్రిక్ 2 వీలర్ కి మాక్సిమం కెపాసిటీ 30,000 రూపాయల వరకు సబ్సిడీ ఇచ్చేవారు. అలానే ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కి 35,000 రూపాయల వరకు సబ్సిడీ ఇచ్చారు. కార్స్ కి 1,50,000 రూపాయల వరకు సబ్సిడీ ఇచ్చారు. ఇలా ఎప్పుడైతే ప్రభుత్వం ఆ ఈవీ పాలసీ తీసుకురావడం వల్ల చాలా మంది ఈవీస్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఇది ఒక సైడ్ ఈవీస్ అడాప్షన్ కి కారణం అయితే, ఇంకొక సైడ్ పొల్యూషన్ బాగా విపరీతంగా పెరిగిపోయింది అప్పట్లో ఢిల్లీలో. సో దాని వల్ల కూడా తమకు తాముగా పొల్యూషన్ తగ్గించాలనే ఉద్దేశంతో మరికొంతమంది యూజర్స్ ఈవీస్ కొనడానికి ఆసక్తి చూపించారు. బట్ రాను ఏంటంటే ఆ తర్వాత ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూడా వచ్చింది. కొత్త ప్రభుత్వం కూడా ఈవీస్ ని ప్రోత్సహించే విధంగా ఆ ఈవీ 2.0 పాలసీని అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. మనకు కొత్తగా వచ్చిన అప్డేట్ ప్రకారం చూస్తే 2020 సంవత్సరం ఆగస్ట్ నెల నుండి ఢిల్లీలో సిఎన్జి ఆటోల్ని కూడా బ్యాన్ చేయబోతున్నారు. అంటే సిఎన్జి ఆటోల్ని ఇక మీద రిజిస్ట్రేషన్స్ అయితే తీసుకోరనమాట. ప్రీవియస్ గా ఉన్న సిఎన్జి ఆటోలను అయితే నడిపిస్తారు కానీ కొత్తగా సిఎన్జి ఆటోలను అయితే నడిపించరు. ఇక కేవలం ఢిల్లీలో రిజిస్టర్ అయ్యి ఎలక్ట్రిక్ ఆటోలు మాత్రం రిజిస్టర్ కాబోతున్నాయి 2020 సంవత్సరం ఆగస్ట్ నెల నుంచి ఈ డ్రాఫ్ట్ పాలసీని ఆమోదిస్తే కనుక. అలానే 2026 సంవత్సరం నుంచి ఆగస్ట్ నెలలో ఎలక్ట్రిక్ 2 వీలర్స్, ఎలక్ట్రిక్ 3 వీలర్స్ మాత్రమే రిజిస్ట్రేషన్స్ తీసుకొస్తామని ఆల్మోస్ట్ గా న్యూస్ కన్ఫర్మ్ అవుతుంది. ఒకవేళ అది నిజం అయితే కనుక భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం అయితే అవుతుంది అనమాట. కంప్లీట్ గా 2 వీలర్స్ మరియు 3 వీలర్స్ ని కేవలం రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే ప్రోత్సహించినట్టుగా ఆ ప్రభుత్వం అయితే అవుతుంది అనమాట. అలానే ఎవరైతే సిఎన్జి ఆటోలు నడుపుతున్న ఎగ్జిస్టింగ్ ఆటో ఓనర్స్ ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఢిల్లీ ప్రభుత్వం ఇంకొక వెసులుబాటును కూడా తీసుకొచ్చింది. ఒకవేళ సిఎన్జి ఆటోస్ సంబంధించిన లైఫ్ 10 సంవత్సరాలు పూర్తవుతాయి కనుక వాళ్ళు ఆ స్క్రాపేజ్ ఇన్సెంటివ్ కింద 1,00,000 రూపాయలు ఇస్తారు గవర్నమెంట్. ఆ 1,00,000 రూపాయలు తీసుకొచ్చి నెక్స్ట్ వాళ్ళు తీసుకొచ్చిన వాహనం ఏదైతే ఉందో అది ఈవీ వాహనం అయ్యి ఉండాలన్నమాట.
అలాగా కంప్లీట్గా డబ్బులు లేకుండా కాకుండా వాళ్ళకి సపోర్ట్ ఇస్తూనే ఇంత లైఫ్ టైం వరకు వీళ్ళు లిమిట్ కూడా పెడుతున్నారు. ఇక ఢిల్లీ ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే వీళ్ళ కొత్తగా తీసుకొస్తున్న ఈవీ పాలసీ 2.0 ప్రకారం 2027 సంవత్సరం కల్లా ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలు 95% కొత్త వాహనాలు ఏదైతే ఉంటాయో అవన్నీ ఈవీ వాహనాలే అయి ఉండాలన్నట్టుగా వీళ్ళు ఒక లక్ష్యం పెట్టుకుని అయితే ముందుకు వెళ్తున్నారు. ఇది ఓవరాల్ గా ఢిల్లీ ఈవీ పాలసీ సంబంధించిన కొన్ని హైలైట్స్. మహిళలకి వీళ్ళు ఇస్తున్న ఒక కొత్త ఆఫర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో మీకు ఎలా అనిపించింది ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న ఇనిషియేటివ్? మన తెలుగు రాష్ట్రాల్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే దీని ప్రభావం ఎలా ఉంటుందని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం. స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఎంవీఎస్ ఆడియో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.